హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గర్ల్స్ హ్యాక్స్. ఈరోజు మనం దీపావళికి లక్ష్మీదేవిని స్వాగతించడానికి నీటిలో వెలిగే దీపాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం నేను 2 గాజు గ్లాసులు తీసుకున్నాను. అందులో వాటర్ బాల్స్ని వేసుకోవాలి. ఆ తర్వాత దానిలో కలర్స్ గిల్టర్స్ దొరుకుతాయి కదా, ఇవి స్టేషనరీ షాప్లో అవైలబుల్లో ఉంటాయి. గ్లాస్లో కలుపుకోవాలి. గిల్టర్ వేసుకున్న తర్వాత కొద్దిగా వంట నూనె కానీ లేకపోతే పూజకు ఉపయోగించే ఆయిల్ కానీ ఏదైనా పర్లేదు, అందులో కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని మధ్యకి చిన్నగా హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసుకున్న దానిలో ముందుగా నానబెట్టుకున్న వత్తులు దాని మధ్యలో ఇట్లా పెట్టుకొని దీనికి ఒక ప్లాస్టర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా గ్లాస్లో పైన ఇట్లా పెట్టుకోవాలి. ఇదే విధంగా ఇంకో గ్లాస్లో కూడా ఫ్లవర్స్, వాటర్ బాల్స్ని వేసుకోవాలి. కొద్దిగా గిల్టర్, ఆయిల్ సేమ్ అట్లాగే వేసుకొని పెట్టుకోవాలి. మీ దగ్గర ఏదైనా కలర్ స్టోన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ వాటర్ బాల్స్ వేసుకున్నా. ఇదే విధంగా మరొక 2 దీపాలు వెలిగించుకుందాం. ఇందులో ఇప్పుడు నేను థర్మాకోల్ బాల్స్ వేస్తున్నాను. ఇదే విధంగా మరొక గ్లాస్ బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకుని అందులో వాటర్ బాల్స్ వేసుకుని ఇందులో నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్న లోటస్ ఫ్లవర్ ఫామ్ షీట్తో తయారు చేశాను. దీనిలో చిన్న క్యాండిల్ పెట్టుకుందాం. కొన్ని ఫ్లవర్స్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్లవర్ని ఇందులో పెట్టి వెలిగించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని వెలిగిద్దాం. నైట్ టైం చాలా అందంగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.